తెలంగాణలో కారు పార్టీ గేరు మార్చిందా? 2029 ఎన్నికలే టార్గెట్గా పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగిపోయారా? ఇప్పటికే జిల్లాల పర్యటనతో కేడర్లో జోష్ నింపుతున్న కేటీఆర్ త్వరలోనే జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారా? ఆలోపు పార్టీ సభ్యత్వ నమోదు, ఆ తర్వాత పార్టీ కమిటీలను భర్తీ చేయబోతున్నారా? ఇక వచ్చే ఏడాది కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్రతో గులాబీ సైన్యాన్ని ఎన్నికల కథన రంగంలోకి దింపేందుకు బాస్ కేసీఆర్ ఎప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ కారును టాప్ గేర్లో మారుస్తూ ముందుకు వెళుతున్నారు. గులాబీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కేడర్ను సిద్ధం చేస్తున్నారు. ముందుగా పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్సీఆర్ కార్యక్రమం పైన అవగాహన కల్పించడానికి గులాబీ లీడర్లను రంగంలోకి దింపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును జిల్లాల్లో కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించడానికి ఆదేశాలిచ్చారు. దీంతో నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా కార్యకర్తలను కలుస్తూ వారికి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన అంశంపై దిశానిర్దేశం చేస్తున్నారు. అటు ఎస్సీఆర్కు సంబంధించిన అంశంపైన కూడా వరుసగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతల పెర్ఫార్మెన్స్పై సీక్రెట్ సర్వేలు నిర్వహించారు. దీనికి సంబంధించి రిపోర్ట్లను సైతం జిల్లా అధ్యక్షులకు పంపించి పనితీరు బాగోలేని నేతలకు టికెట్ ఇచ్చేది లేదని సంకేతాలను పంపించారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు జిల్లాల పర్యటన ముగిసిన తర్వాత వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జులై నెల నుంచి శ్రీకారం చుట్టబోతున్నారట. అనంతరం కమిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురాబోతున్నారట. ఇప్పటికే రాష్ట్ర కమిటీని తప్ప జిల్లాలో ఉన్నటువంటి అన్ని కమిటీలను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే క్రియాశీలకంగా ఉన్న నేతలు, కార్యకర్తలకు శిక్షణా తరగతులను బాస్ కేసీఆర్ నిర్వహించబోతున్నారట. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్వయంగా కేసీఆరే ప్రారంభించబోతున్నారట. దాంతోపాటుగా కమిటీలకు సంబంధించిన రూపకల్పనకు సంబంధించి ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే సర్వే రిపోర్ట్ ఆధారంగా కమిటీలకు సంబంధించి ఓ అభిప్రాయానికి అధినేత కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ 2 ఏళ్లలో గులాబీ లీడర్లు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో ఎలా పనిచేస్తున్నారనే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక రకంగా ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు కూడా నియోజకవర్గాల వారీగా సీట్లు కేటాయింపులు ఉంటాయని హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీలు శిక్షణా తరగతులను ఈ ఏడాది డిసెంబర్ లోపల పూర్తి చేసే పనిలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ నిర్మాణం చేపట్టిన తర్వాత 2027 జనవరి నుంచి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉండాలని అగ్రనాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఆ తర్వాత బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన చేపడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా బాస్ కేసీఆర్ బస్సు యాత్ర, పాదయాత్రనే కాకుండా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, రాష్ట్ర స్థాయి వారీగా ఉన్నటువంటి సమస్యలపైన ప్రతి లీడర్ రేవంత్ సర్కార్పై ఒత్తిడి పెంచే విధంగా పోరాటాలు చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కారు పార్టీని ఒక్కో గేర్ మార్చుకుంటూ స్పీడ్ను పెంచాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించడంతోనే పార్టీ కార్యక్రమాల్లో వేగం పెరిగినట్టు ప్రచారం సాగుతోంది.